నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. తిరుగుతున్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాం. దయచేసి పొలిటికల్ వైస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజున్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు: జమిలీ ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిపిఎం నాయకుడు ఏచూరికి సంబంధించినటువంటి సంస్మరణ సభలో మాట్లాడుతూ ఏచూరిని వదిలేసి జమిలీ ఎన్నికల గురించి మాట్లాడారు. ఓకే, జమిలీ ఎన్నికలు దేశాన్ని కబలించే కుట్ర. అట్లయితే నిజానికి దేశంలో 1957 నుంచి వరుసగా 4 ఎన్నికలు, మొట్టమొదటి 4 ఎన్నికలు దేశంలో జమిలీ ఎన్నికలే జరిగినాయి. అప్పుడు అది కాంగ్రెస్ లేకపోతే అప్పుడున్నటువంటి పార్టీలు దేశాన్ని కబలించేటువంటి ప్రయత్నం చేసినట్టేనా? అంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రజలని జమిలీ ఎన్నికలు అన్నీ ఒకేసారి ఎన్నికలు పెట్టి మోసం చేసినట్ట? లేదు, అప్పుడున్నటువంటి పరిస్థితి మొదటి ఎన్నిక కాబట్టి దేశంలో ఒకేసారి ఎన్నిక జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు దేశంలో ఒకేసారి ఎన్నికలు ఉండాలనా, ప్రతిరోజు ఎన్నికలు ఉండాలనా? జమ్మూ కాశ్మీర్లో, హర్యానాలో ఇప్పుడు ఎన్నికలు అవుతున్నాయి. అవి అయిపోయి రిజల్ట్ వచ్చినాక మళ్ళీ తెల్లారి మహారాష్ట్రలో ఎన్నికలు అవుతుంటాయి, జార్ఖండ్లో ఎన్నికలు అవుతాయి. అవి అయిపోయి రిజల్ట్స్ వచ్చిన మళ్ళీ తెల్లారి నుంచి మళ్ళీ ఢిల్లీలో ఎన్నికలు అవుతుంటాయి. ఆ ఢిల్లీలో ఎన్నికలు అయిపోయినాక 4 రోజుల నుంచి మళ్ళీ తమిళనాడులోనో ఇంకో రాష్ట్రంలోనో ఎన్నికలు అవుతుంటాయి. అంటే దేశంలో అక్కడికి తప్పకుండా మళ్ళీ అన్ని పార్టీల నాయకులు పోవాల్సిందే, జాతీయ పార్టీ నాయకులు పోవాల్సిందే. ఇంకా 365 రోజుల పాటు ఎన్నికల పేరు మీద తిరగడమే ఉంటుందా దేశంలో? ఎన్నికల కోడు, ఎన్నికల ప్రచార సభలు ఇవే ఉంటాయా? దేశంలో మంచి సంస్కరణలు తీసుకొస్తే, మంచి వాటిని తీసుకొస్తే వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఏంది? ఇవాళ అది భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది కాబట్టి, మోడీ తీసుకొచ్చింది కాబట్టి వ్యతిరేకించాలనా? మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 1988 నుంచి 83 నుంచే దాదాపుగా ఈ గొడవ దేశవ్యాప్తంగా వస్తుంది. లా కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లా కమిషన్ కూడా సిఫారసు చేసింది, దేశంలో జమిలీ ఎన్నికలు ఉంటే. జమిలీ అంటేదో మీద పడేటువంటిది ఏమి ఉండదు. అంతా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. గతంలో తెలంగాణలో 2004లో, 2009లో కలిసే ఎన్నికలు, 2014లో కూడా ఎంపీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు కలిసే వచ్చినాయి. అప్పుడేమైనా తెలంగాణలో కాంగ్రెస్కో లేకపోతే ప్రాంతీయ పార్టీలకో దెబ్బ తగిలిందా? ఇబ్బంది వచ్చిందా? లేకపోతే ఏమైనా దేశం మొత్తం కబలించినట్టు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. మరి ఎంపీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు 2004లో, 2009లో, 2014లో కలిసి వచ్చినాయి కదా. 18 అంటే కేసీఆర్ ముందస్తుకు పోయింది కాబట్టి 5-6 నెలల గ్యాప్ వచ్చింది. లేకపోతే అవి కూడా కలిసి వచ్చేటివి కదా. కలిసి వస్తే ఎంత మంచిది, ఎంత హాయి, ప్రజలకు ఎంత మంచి పని. ప్రతిసారి ఎన్నికలేనా? ఒక్కసారే జరగాల్సినటువంటి ఎన్నికలని ఇన్నిసార్లు తీసుకొచ్చి దేశంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, పరిపాలన అటకెక్కించేసి, ప్రతిరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలు పక్కకు పోయి, చెప్పినటువంటి మాటలు పక్కకు పోయి, హామీలు లేకపోతే మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలన్నీ పక్కకు పోయి రోజు రాజకీయ చర్చలే జరగాలి. ప్రతిరోజు రాజకీయ చర్చలే జరగాలి, అంతే. ఇంకా వేరే ఏది జరగడానికి వీల్లేదు. ఎందుకు ఈ రాజకీయ చర్చలు? ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ప్రజలు మర్చిపోయి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవాలి. ఆ ఆరోపణలు చేసుకుంటే ఈ ఇచ్చినటువంటి పనులన్నీ ప్రజలు మర్చిపోతారు, వాళ్ళకి ఏదో తాయిలాలు ఇచ్చేస్తే అయిపోతుంది అనేటువంటి ఒక దురుద్దేశం తప్ప ఇంకేముంటుంది అందులో? కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి, ఏకకాలంలో జరిగినటువంటి ఎన్నికలు అవన్నీ కూడా దేశాన్ని కాంగ్రెస్ పార్టీ కబలించినట్టేనా? కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా? గతంలో ఏకకాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో 2004లో, 2009లో కాంగ్రెస్ పార్టీ అందుకే అధికారంలోకి వచ్చిందా? 2014లో ఓడిపోయింది కాంగ్రెస్, మరి అప్పుడు ప్రాంతీయ పార్టీ వచ్చింది. ఇవాళ టీఆర్ఎస్, మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీలు చెప్పాలి, ఒకేసారి ఎన్నికలు వచ్చినాయి కదా. 2014లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎట్లా గెలుస్తుంది? ఇవాళ ప్రాంతీయ పార్టీలను కబలిస్తున్నారు, ప్రాంతీయ పార్టీలకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ఒకేసారి ఎన్నికలు వస్తే జాతీయ స్థాయిలో ఉండేటువంటి సమస్యలే రాష్ట్రాల్లో కూడా ప్రబలుతాయి కాబట్టి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు ప్రజల్లోకి వెళ్ళాయి. దేశంలో ఏ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో కూడా అట్లనే ఓట్లేస్తారు అనుకుంటే అది సాధ్యమేనా? గతంలో మొత్తం ఇందిరాగాంధీకి దేశమంతా ఓటేస్తే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 39 స్థానాలు గెలవలేదా? 39 స్థానాలు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కదా. కానీ మిగిలిన భారతదేశం అంతా ఇందిరాగాంధీ గెలిచింది కదా. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవద్దా? అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు,
దయచేసి ఆలోచించండి. 2014లో దేశవ్యాప్తంగా బీజేపీ భారీ మెజార్టీ తోటి సొంతంగా అధికారంలోకి వచ్చింది కదా 30 ఏళ్ల తర్వాత. మరి అదే తెలంగాణలో ఇక్కడ అధికారంలోకి వచ్చింది ప్రాంతీయ పార్టీ కదా, పొత్తులో లేనటువంటిది. ఆంధ్రాలో అంటే సరే బీజేపీ టీడీపీ కలిసి పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి అధికారంలోకి వచ్చింది అనుకోవచ్చు. కానీ 2014లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు లేదు కదా, కానీ తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో టీఆర్ఎస్ కోటేసిరు కదా. ఇగో ఇది మనం ఆలోచించాల్సిన, అంటే జాతీయ స్థాయిలో ఆ రోజు మోడీ హవా ఉంది. ఎల్బీ స్టేడియంలో సభ పెడితే 2013లో సభ పెడితే ఆగస్టులో విపరీతం మొదటి సభ హైదరాబాద్లో వచ్చింది. నరేంద్ర మోడీ ఎల్బీ స్టేడియంలో పెట్టినటువంటి సభకి ఎల్బీ స్టేడియం నిండిపోయి, పక్కన నిజాం కాలేజ్ నిండిపోయి, మొత్తం జనాలంతా విచ్చలవిడిగా వచ్చేసారు. విచ్చలవిడి కాదేమో, చాలా పెద్ద ఎత్తున వచ్చారు. అట్లాంటి జనం వచ్చినా కూడా ఒకటే సీటు గెలిచింది ఎంపీ, అదే సికింద్రాబాద్ గెలిచింది. మళ్ళీ పొత్తులో ఒకటి మల్లారెడ్డి గెలిచిండు మల్కాజ్గిరిలో, మిగిలిన ఎక్కడ గెలవలేదు కదా. ఇగో అది అంటే జమిలీ ఎన్నికలు ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రజలను మార్చేస్తారు. జాతీయ స్థాయికి సంబంధించినటువంటి సమస్యలు ప్రభావితం చేస్తాయి. ఎక్కడ ప్రభావితం చేయి ఎట్లా అంటే ఈ ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత ఉత్తర భారతానికి సంబంధించినటువంటి రాష్ట్రాలలో మొత్తం కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓట్లు పడితే, ఇదే దక్షిణ భారతానికి సంబంధించినటువంటి ఎంపీ స్థానాలలో కాంగ్రెస్కు సీట్లు వచ్చినాయి. మరి అదే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇక్కడ జైలుకు పోయిరు, ఇక్కడ కూడా జనాలు ఉద్యమాలు చేసిరు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా. కానీ ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఒక్క స్థానం కూడా ఆ రోజు కాంగ్రెస్ గెలవలేదు. కానీ అదే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ గెలిచింది. మరి దాని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఉల్లిగడ్డల రేట్లు పెరిగితే కూడా ప్రభుత్వాలు పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు లాంటి నాయకులు, ఇందిరాగాంధీ లాంటి నాయకులు ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ కూడా గెలిచి ప్రధానమంత్రి అయిన సందర్భంలో కేవలం 29% ఓట్లతోటే గెలిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలను తక్కువ అంచనా వేసి, మరి ఇదే జమిలీ ఎన్నికలు కాంగ్రెస్ హయాంలో జరుగుతూనేమో సమాఖ్య మంచిది, కాంగ్రెస్ పార్టీ మంచి పని చేసింది. అదే భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం మీద రోజు ప్రజలు ఓట్లు అనేటువంటి పని పక్కన పెట్టేసి దేశం మొత్తం మీద 2 సార్లు ఎన్నికలు జరగాలి. ఒకటి ఎంపీ ఎమ్మెల్యేకి, ఒకసారి స్థానికంగా ఉండేటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు ఆ ఎన్నికలు ఒకసారి, అంతే. ఇంకా మళ్ళా 5 ఏళ్ల దాకా ఈ ఎన్నికల కొట్లాట, రాజకీయాల ఉబలాటం అసలు ఉండాల్సినటువంటి అవసరమే లేకుండా పోతుంది. 5 ఏళ్ల పాటు వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే పంచాయతీ బోర్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా ప్రతి ఒక్కరూ అక్కడ జరిగేటువంటి అభివృద్ధి కోసం, ప్రజా పరిపాలన కోసం మాత్రమే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సమర్థించుకుంటారో చూడాలి. జమిలీ ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు. ఈ ఎన్నికలు అడ్డం పెట్టుకొని దేశంలో ఆధిపత్యం చెలాయించాలనేటువంటి కుట్ర చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్ని రాష్ట్రాలను ఒకేసారి పరిపాలిస్తేనేమో మంచిది. ఎవరైనా పార్టీ అందుకే పెట్టుకుంటారు కదా. ఏ పార్టీ అయినా దేశంలో, జాతీయ పార్టీలు అయితే దేశం మొత్తం మేమే అధికారం రావాలి, అన్ని రాష్ట్రాల్లో అధికారాలను కోరుకుంటుంది. మీరు కాంగ్రెస్ పార్టీ మేము ఎక్కడ అధికారంలో రాము, ఒట్టినే తిరుగుతాం, జస్ట్ అట్లా టైంపాస్ చేస్తామని చెప్తురా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండడానికి ప్రయత్నం చేస్తలేదా? ఎక్కడ లేని చోట కూడా పొత్తు పెట్టుకొని అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తుంది కదా. వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం చేసింది. ఏమన్నా రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తే అధికారంలో రావడానికే ప్రయత్నం చేస్తాయి, దేశం మొత్తం మీద వాళ్ళ ప్రభుత్వాలు ఉండడానికే ప్రయత్నం చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తలేదా? కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో, తెలంగాణలో, ఆంధ్రాలో, ఎక్కడ లేని అన్ని రాష్ట్రాల్లో కూడా, దేశంలో కూడా వరుసగా 3సారి ఓడిపోయినా కూడా మళ్ళీ రాహుల్ గాంధీ అంత పెద్ద నేత, ఇంత పెద్ద నేత, దేశంలో మేమే మళ్ళీ వస్తామని చెప్పుకుంటలేదా కాంగ్రెస్ పార్టీ? లేదు మా పని అయిపోయిందని చెప్తుంది. ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రయత్నించినప్పుడు బీజేపీ అధికారంలో రావడానికి ప్రయత్నిస్తుంది కదా, తప్పేముంది అందులో? లేకపోతే సిపిఎంఓ లేకపోతే బీఎస్పీఓ వట్టి కూర్చుంటున్నాయా? బలం లేకపోయినా వాన్నో వీన్నో బట్లాడి వాన్నో ఈ పార్టీల విన్ పార్టీలో చొచ్చి మరి 1-2 ఎంపీల సీట్లు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఏం లేదు అనేటువంటిది కూర్చుంటున్నారా? ఎవరైనా అదే పని చేస్తారు. రాజకీయ పార్టీలు పెట్టిన తర్వాత అందరూ ఏమైనా కమలాసన్ లాగా వట్టిగా పార్టీ పెట్టేసి టైంపాస్ చేస్తారు అనుకుంటారేంది? అందరికీ ఏం పని లేకుండా ఖాళీ కూర్చోరు కదా రాజకీయ పార్టీలు. అందులో సిద్ధాంతపరంగా పార్టీలు ఉన్న సందర్భంలో
కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద అధికారంలో ఉంటే తప్పు లేనటువంటి దాన్ని తీసుకొని ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్యంలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం అంట గతం ఈ పడికట్టు పదాలు పెట్టి ప్రజాస్వామ్యంలో ప్రమాదం లేదు, ప్రమాదంలో ప్రజాస్వామ్యం లేదు.